అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మృత్యులోయ 4వ భాగం. రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? మడుగు జాతి నాయకుడు యశపాల జయకేతులకు ఆ రాత్రి మరింత కాపలా పెట్టాడు. మర్నాడు లోయలోకి సూర్యకాంతి ప్రసరించగానే మడుగు నాయకుడు తన ముఖ్య అనుచరులతో ఒక చెట్టు కింద చేరి చాలాసేపు ఏదో రహస్య సంభాషణ చేశాడు. దూరంగా ఉండటం వల్ల యశపాల జయకేతులకు వాళ్ళేమీ మాట్లాడుకున్నది వినరాలేదు. కానీ వాళ్ళు మధ్య మధ్య తలలు తిప్పి తమకేసి చూడటాన్ని బట్టి వాళ్ళు తమర గురించే మాట్లాడుకుంటున్నారని గ్రహించారు. ఒక అరగంట గడిచిన తర్వాత మడుగు నాయకుడు యశపాల జయకేతుల దగ్గరికి వచ్చి, ఇక బయలుదేరండి, మడుగు దగ్గరికి పోదాం. అక్కడ మడుగు సర్పం బతికుంటే సరే, లేకపోతే మీరు అలాంటి దాన్ని ఒకటి తేవలసి ఉంటుంది. ఆ సంగతి రాత్రే మీకు చెప్పాను కదా అన్నాడు. అవును నిజమే, ముందు మా కట్లు విప్పండి, మడుగు దగ్గరికి పోతాం అన్నాడు యశపాలుడు. మడుగు నాయకుడు ఒక క్షణం తల వంచుకుని ఏదో ఆలోచించి తన అనుచరులకేసి చూస్తూ, వీళ్ళిద్దరు కట్లు విప్పండి, రాత్రి కొండజాతి వాళ్ళ నుంచి కాపాడారు, అయినా పారిపో చూస్తారేమో, మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు. మడుగు మనుషులు యశపాల జయకేతుల కట్లు విప్పారు. వెంటనే అందరూ కలిసి మడుగు కేసి బయలుదేరారు. వాళ్ళకు కొంచెం వెనక్గా ఒక కొండజాతి వాడిని చేతులు కట్టి మడుగు నాయకుడి అనుచరులు నడిపించుకొస్తూ ఉండటం యశపాల జయకేతులకు ఆశ్చర్యం కలిగించింది. అయినా ఆ విషయం గురించి వాళ్ళ మడుగు నాయకుడిని ప్రశ్నించలేదు. అందరూ మడుగు దగ్గరికి చేరేసరికి మడుగులోని నీరు ఎలాంటి చలనం లేకుండా ప్రశాంతంగా ఉంది. మడుగు నాయకుడు నీటికేసి కొద్దిసేపు కన్నార్పకుండా చూసి, నేను అనుకున్నంత అయింది, మహాసర్పం చచ్చిపోయింది. ఇక కొండజాతి వాళ్ళు రాత్రి వేళల్లోనే కాకుండా పగటి సమయాల్లో కూడా మన మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ చిక్కుకంతకు కారణం వీళ్ళు అంటూ చేతిలో ఉన్న ఈటెను యశపాల జయకేతులకేసి గురి చేశాడు. మడుగు నాయక, నువ్వు మాట తప్పుతున్నావు. మరో మహాసర్పాన్ని తెచ్చి ఈ మడుగులో వదలలేనప్పుడు కదా నువ్వు మమ్మల్ని శిక్షించవలసింది. పైగా మేం పిరికి పందలం కాదు. నువ్వు తొందరపడి హాని తలపెట్టావో ముందు నీకు చావు తప్పదు అంటూ యశపాలుడు మడుగు నాయకుడు ఈటె పోటుకు తగలనంత దూరంగా చప్పున వెనక్కిపోయి కత్తి దూశాడు. జయకేతుడు కూడా తన మిత్రుడితో పాటు వెనక్కిపోయి నిలబడ్డాడు. మడుగు నాయకుడు త్రుటి కాలం ఏదో ఆలోచించి పెదాల మీద లేని నవ్వును కనబరుస్తూ, ఆహా, మీరు సాహసంలో మా అందరినీ మించిన వాళ్ళు. నా మాటలకు అనవసరంగా కోపం తెచ్చుకోకండి. ఇంతకాలంగా మాకు రక్షణగా ఉన్న మడుగు సర్పం చచ్చిపోయింది, మరో దాన్ని తెచ్చి ఇక్కడ వదిలి మీ దారిన మీరు పోండి అన్నాడు. మడుగు సర్పం చచ్చిపోయిందని ఎలా చెప్పటం? అది నీటిలో మునిగి ఉండొచ్చు కదా, చచ్చిపోవడం జరిగితే దాని శవం నీటి మీద తేలలేదేమిటి అన్నాడు జయకేతుడు. మడుగు నాయకుడు తల అటు ఇటు ఆడించి, నీటిలో మునిగి ఉన్నది అందుకు రుజువేమిటి? ఏ మొసళ్ళలో దాని శరీరాన్ని తినుండొచ్చు కూడా అని అడిగాడు. ఈ సంశయాలన్నీ ఎందుకు, మడుగులో అక్కడక్కడ తగిలేలా బాణాలు వదులుతాను, సర్పం బతికుంటే నీటిపైకి వచ్చి తీరుతుంది అంటూ యశపాలుడు విల్లంబులు పైకెత్తాడు. మడుగు నాయకుడు అతన్ని ఆగమని సైగ చేసి, సర్పం ఒకవేళ బతికుంటే నీ బాణం దెబ్బకు చచ్చి తీరుతుంది. అసలే లోగడ నీ కత్తి దెబ్బకు దాని తల ఒకటి తెగిపోయింది కదా, అది బతికుందో లేదో తెలుసుకునేందుకు సులువైన మార్గం ఉంది. అందుకు అవసరమైన వస్తువును వెంటనే తీసుకుని ఇక్కడికే వచ్చాం అన్నాడు. మడుగు నాయకుడు అలా అనగానే అతడు అనుచరులు వెంటదిచ్చిన కొండజాతి వాడిని మడుక్కేసి లాక్కుపోసాగారు. వాడు గింజుకుంటూ కేకలు ప్రారంభించాడు. నాయకుడు కళ్ళెర్ర చేసి వాడి ముందుకు పోయి, వీడి కాళ్ళు కూడా కట్టేయండి అన్నాడు కోపంగా. ఆ కొండజాతి వాడి కేకలు, భీతి చెందిన మొహం చూస్తుంటే యశపాల జయకేతులకు వాడి మీద ఎక్కడలేని జాలి కలిగింది. వాళ్ళు మడుగు జాతి వాళ్ళకేసి పరిగెత్తుతూ ఆగండి అంటూ హెచ్చరించారు. కానీ ఈ లోపలే వాళ్ళు నలుగురు కలిసి కొండజాతి వాడిని పైకెత్తి మడుగులోకి విసిరేశారు. మడుగు నీటిలో కొండజాతి వాడు దబ్బీమంటూ పడిన మరుక్షణం మడుగు మధ్యన చిన్న అల్లకల్లోలం లాంటిది ప్రారంభమైంది. నీరు చాలా ఎత్తున లేచింది. ఆ వెంటనే మహాసర్పం నీటిపైకి వచ్చింది. కానీ ఇప్పుడు దానికి 2 తలలు ఉన్నాయి, కానీ అందులో ఒకటి నిర్జీవంగా పక్కకు వాలి వేలాడుతోంది. అది నీట పడిన కొండజాతి వాడికేసి కదిలింది. అయినా ఆ సర్పంలో లోగడున్నంత జీవం కానీ వేగం కానీ లేదు. అది చిన్నగా బొసకొడుతూ బయలుదేరి అంతలోనే పక్కకు పడిపోయి నీటి మీద తన్నుకోసాగింది. మహాసర్పం మరణిస్తోంది, ఇవి దానికి ఆఖరి గడియలంటూ జాలిగా మూలిగాడు మడుగు నాయకుడు. దాన్ని అలాగే చావనివ్వు, పాపం కొండజాతి వాడు ప్రాణగండ నుంచి బయటపడ్డాడు అన్నాడు యశపాలుడు మడుగు అంచుకు పరిగెత్తుతూ. కొండజాతివాడు కాళ్లతో చేతులతో
నీటిని లేవగొడుతూ భయంతో అరుస్తూ ఒడ్డుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. వాడి చేతిని బిగించి ఉన్న కట్లు ప్రతిబంధకంగా ఉన్నాయి. యశపాలుడు గబగబా నీటిలోకి వెళ్ళి కొండజాతి వాడిని పట్టుకుని ఒడ్డుకి ఈడ్చుకొచ్చాడు. మహాసర్పం ఇంకా నీటి మీద గిలగిలా తన్నుకుంటూ మడుగును అల్లకల్లోలపరుస్తోంది. ఒక తల తెగిపోవడంతో దానికి వాయువు కమ్మింది. ఇక బతికే ఆశ లేదన్నాడు మడుగు నాయకుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. ఆ మడుగు సర్పం మడుగు జాతి వాళ్ళకి ఇంతకాలంగా ఒక రకంగా రక్షణ ఇస్తుందని తెలిసిన యశపాల జయకేతులు మడుగు నాయకుడికి సానుభూతి కనపరుస్తూ, అట్టే విచారించకు, మేం తప్పక నీకు మరొక సర్పాన్నో, అది సాధ్యం కాకపోతే అదే జాతి పిల్ల సర్పాన్నో తెచ్చి ఇస్తామన్నారు. పిల్ల సర్పమైనా అదే జాతితో అయితే పర్లేదు. కొండ జాతి వాళ్ళని ఆహారంగా తిన్నదంటే నెల రోజుల్లో అది మహాసర్పంగా పెరుగుతుంది. రాత్రి దొరికిన కొండ జాతి వాళ్ళు దానికి 4-5 నెలల పాటు తిండిగా సరిపోతారన్నాడు మడుగు నాయకుడు. మృత్యులయలో మనుషుల ప్రాణాలకున్న విలువ ఎంతో స్వల్పమో యశపాల జయకేతులకు ఆ మాటలతో బాగా అర్థమైపోయింది. వీలైతే తమను కూడా ఇంత తేలిగ్గానూ ఈ మడుగు వాళ్ళు ఏ క్రూర మృగానికో ఆహారం వేయగలరన్న నమ్మకం కూడా వాళ్ళకి కలిగింది. కనుక వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం వాళ్ళిద్దరూ యోచిస్తూ ఉండగా మడుగు నాయకుడు వారికి సమీపంగా వచ్చి, మా సర్పం మాట ఏమిటి అని అడిగారు. ఈ సర్పాలు ఉండే ప్రాంతం ఏదో చెప్పి మా వెంట నీ మనుషులను పంపించు, సర్పాన్ని పట్టి అప్పగిస్తాం అన్నాడు యశపాలుడు. వెంటనే మడుగు నాయకుడు తన అనుచరులను పంపి 2 చిన్న దోణెలు తెప్పించాడు. అవి పెద్ద పెద్ద దొంగలను కలిపి కట్టి తయారు చేసినవి. ఒక దోణె మీద మడుగు వాళ్ళు, రెండో దోణె మీద యశపాల జయకేతులకు తోడుగా ఒక మడుగువాడు ఎక్కారు. వాళ్ళు తమ వెంట తెచ్చిన పొడుగాటి కర్రలతో దోణెలను తోసుకుంటూ మడుగు ప్రాంతాలకు బయలుదేరారు. ఆ ప్రదేశం అంతగా లోతు లేని మడుగులతో, వాటి మధ్య చిన్న చిన్న దెబ్బల మీదుగా ఎత్తుగా పెరిగిన రెల్లు పొదలతో, చెట్లతో, రకరకాల పక్షులతో భీకరంగా ఉంది. ఒకచోట ముందు పోతున్న యశపాల జయకేతుల దోణెను రెల్లు పొదల చాటు నుంచి 2 పెద్ద మొసళ్ళు హఠాత్తుగా బయటకొచ్చి అటకాయించాయి. మొసళ్లలో ఒకదాని తల మీద యశపాలుడు కత్తితో బలంగా కొట్టాడు. నోరు తెరిచి ముందుకొస్తున్న రెండో దాని గొంతులో గుచ్చుకునేలా జయకేతుడు బాణం వదిలాడు. ఆ దెబ్బలు తింటూనే మొసళ్ళు 2 నీట మునిగి కనపడకుండా పోయాయి. ఆ మహాసర్పాలుండే చోటు ఇంకా ఎంత దూరం ఉంది? అక్కడికి చేరే లోపలే మనం మొసళ్ళ పొట్టలో జీర్ణమైపోయేలా ఉన్నాం అన్నాడు యశపాలుడు. అయ్యా, ఆ చోటు దగ్గరకు వచ్చేసాం. ఆ కనపడే ఓడలు దిగిన చెట్ల చాటును నిలబడి చూస్తే ఆ సర్పాలు కనపడే అవకాశం ఉంది అన్నాడు ఒక మడుగువాడు. యశపాల జయకేతులు ఉత్సాహపడ్డారు. కొద్దిసేపటికల్లా దోణెలు 2 మడుగు పైకొచ్చి పెద్ద పెద్ద కొమ్మలను చాచిన ఒక చెట్టు కిందకొచ్చి ఆగాయి. కొమ్మల నుంచి బలమైన ఓడలు నీటిలోకి దిగున్నాయి. వాటి చాటు నుంచి ముందుకు చూసిన యశపాల జయకేతులకు ఒక 2 తలల మహాసర్పం కనిపించింది. అది మడుగు మధ్యన ఉన్న గుట్ట మీద రెల్లు పొదల్లో తలలు దూర్చి 1/2 నిమిషం జరక్కముందే తల వెనక్కి లాక్కుని నీటిలో ఈత్తూ దూరంగా పోసాగింది. ఆ మహాసర్పాన్న మనం పట్టుకుని మడుగు నాయకుడికి బహుకరించాల్సింది మతిపోయింది. వాడికా మనక అన్నాడు జయకేతుడు. అందరికీ పోయినట్టే ఉంది అంటూ యశపాలుడు చిరునవ్వు నవ్వి మడుగు వాళ్ళకేసి తల తిప్పి, ఆ సర్పం రెల్లు పొదల్లో తలదూర్చింది ఆహారం కోసమా అని అడిగాడు. అది ఆహారాన్ని నీటిలోనే సంపాదించుకుంటుంది, పొదల్లో గుడ్లు పెడుతుంది. అవి వేడికి పొదగబడి పిల్లలవుతాయి. ఆ పిల్లలు 1 నెల రోజుల వయసు వరకే తల్లి ఆహారం తెచ్చిపెడుతుంది. ఆ రెల్లు పొదల్లో సర్పం పిల్లలుండుంటాయి అన్నాడు ఒక మడుగు జాతివాడు. నీ వాలకం చూస్తుంటే లోగడ సర్పాన్ని పట్టుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళ ఉన్నావే అన్నాడు యశపాలుడు. ఈ ప్రాంతాలకు వచ్చి బతికి బయటపడ్డ కొద్ది మందిలో నేనొకండి బాబు అన్నాడు ఆయన. ఆ సర్పం మళ్ళీ తన పిల్లల దగ్గరికి ఎంతసేపట్లో వస్తుందో అంచనా వేయగలవా అని అడిగాడు. సాధారణంగా 1/2 గంటలోగా మాత్రం తిరిగి రాదు. మళ్ళీ ఏ పెద్ద చేపనో ముసలి పిల్లనో పట్టుకుని తన పిల్లల కోసం తేవాలి కదా అన్నాడు మడుగువాడు. అలా అయితే త్వరగా దోణెలను ఆ రెల్లు పొదల దగ్గరికి నడపండి. దోణెలు తిరిగి బయలుదేరే అంతలో మహావృక్షం వైపు నుంచి ఉరుము లాంటి ధ్వని వినిపించింది. ఆ ధ్వని వింటూనే జయకేతుడు తిరిగి చూసి చెట్టు ఓడలు పట్టుకుని ఒక్కెగురున పైకి పోతూ, యశ, రాక్షసి మృగం, చెట్టెక్కు అంటూ అరిచాడు. ఆ హెచ్చరిక వింటూనే యశపాలుడు కూడా ఓడలు పట్టుకుని చెట్టు కొమ్మల మీదకి ఎగబాకసాగాడు. అంతలో 15-20 అడుగులు ఎత్తున్న నల్లని జంతువు ఒకటి మనిషిలాగా 2 కాళ్ళ మీద నడుస్తూ తల పైకెత్తి బీతిగొన్న దానిలో అరుస్తూ మడుగులోకి దూకింది. దానికి లావుగా గుండ్రంగా ఉన్న పెద్ద తోక ఉంది. ఆ రాక్షసి మృగం నీట దూకుతూనే దోణెలను తన పొట్టి చేతులతో ఎత్తి దూరంగా విసిరేసింది. మడుగు జాతి వాళ్ళు కీచుమని అరుస్తూ అంతెత్తుకుపోయి దబీమంటూ నీట పడ్డారు.
ఈ లోపల చెట్ల కొమ్మల మీదుగా పోయి యశపాలుడు నేల మీదకి దిగాడు. ఇంకా కొమ్మల మీద ఉన్న జయకేతుడు పెద్ద కంఠంతో, యశ, ఈ క్రూర మృగం తనకన్నా భయంకరమైన మరేదో మృగాన్ని చూసి భయపడి పారిపోయి వచ్చి మడుగులో దూకినట్టుంది, జాగ్రత్త. కొంతసేపు ఈ చెట్టు మీద ఉండడమే క్షేమమేమో అన్నాడు. నువ్వు అక్కడే ఉండు, నేను కొంచెం ముందుకెళ్ళి ఈ పరిసరాలు ఎలా ఉన్నాయో చూసొస్తానంటూ యశపాలుడు ముందుకు నడిచాడు. అతడు కొద్ది దూరం పోయాడో లేదో హఠాత్తుగా అతడికి చెట్ల చాటు నుంచి శిథిలమైన కోట లాంటిది ఒకటి కనిపించింది. ఈ మృత్యులోయలో కోటలు కందకాలు ఏమిటనుకుంటూ యశపాలుడు ఆలోచిస్తున్నంతలో ఎదురుగా పొదల వెనక నుంచి భయంకర ఆకారం గల రాక్షసుడు వచ్చి లేచి నిలబడ్డాడు. యశపాలుడు రాక్షసుడిని చూస్తూనే చప్పున కత్తి తీశాడు. రాక్షసుడు అది చూసి వికవికమని నవ్వి, ఒరే మనిషి, ఇంత వాడినైనా నా మీదకి నువ్వు ధైర్యం కొద్దీ కత్తి దూసావా, లేక భయం కొద్దీ కత్తి దూసావా, నిజం చెప్పు అన్నాడు. మరి తరువాయి భాగం మనం ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.